హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రంలో రీపోలింగ్ ఈసీ సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మాచర్లలో ఎన్నికల రోజు ఈవీఎంలను ధ్వంసం చేయడంతో అక్కడ రీపోలింగ్ జరుగుతుంది అన్న ప్రచారానికి సీఈఓ మీనా చెక్ పెట్టారు. ఎలా అంటే ఈవీఎంలను ధ్వంసం చేసినా కూడా అందులో ఉన్న డేటా భద్రంగానే ఉన్నదని వెల్లడించారు. 9 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో మాచర్లలో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. బెల్ ఇంజనీర్లు తనిఖీలు చేసి ఈవీఎంలలోని డేటాను భద్రంగా ఉందని పోలింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. పోలీసులు వెబ్ కాస్టింగ్ ద్వారా విచారణను ప్రారంభించారు. సిట్కు నివేదికలు అందించారు. ఈ నెల 20వ తేదీన A1గా పిన్నెల్లి రామకృష్ణను పొందుపరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. పోలీసు అధికారుల బదిలీల కారణంగా పిన్నెల్లి పేరునైతే ఎఫ్ఐఆర్లో చేర్చడంలో జాప్యం జరిగింది. 10 సెక్షన్ల కింద మెమో దాఖలు చేశారు. 7 ఏళ్ల పాటు శిక్ష పడే సెక్షన్ కూడా పిన్నెల్లిపై విధించారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే అరెస్టు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిపై తీవ్రమైన సెక్షన్లు పెట్టడం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే విచారణకు ప్రారంభించారు. ఈ విధంగా అయితే